100 రోజుల విలువ సినిమాలకు ఉంది. అదే రకంగా 100వ సినిమా విలువ కూడా మన తెలుగు సినిమాల హీరోలకు ఉంది. దాదాపు 7 మంది హీరోలు 100 సినిమాలు పూర్తి చేశారు. ముఖ్యంగా 2 కళ్ళు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ యొక్క 100వ సినిమా గురించి చర్చిస్తే మీకు విశేషం ఏంటంటే ఈ ఇద్దరు సమానంగా తమ సంఖ్యను కూడా సరిచేసుకుంటూ వచ్చారు. ఒక సందర్భంలో ఇద్దరిది ఒకే సినిమా 100 అవుతుందేమో అనే స్థితిలో తుదకు గుండమ్మ కథ విజయవారి కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వం వచ్చిన గుండమ్మ కథ ఎన్టీఆర్కు 100 అయింది, కానీ 62లో రిలీజ్ అయింది. ఏఎన్ఆర్కి అది 99వ సినిమా. అదే రకంగా ఆ సినిమా అంటే అది మల్టీ స్టారరు విజయ వాళ్ళది ఆ రకంగా ఫేమస్ అయింది, కానీ ఎన్టీఆర్ 100వ సినిమాగా అది పెద్దగా గుర్తింపు రాలేదు. విజయ అండ్ పాటలు నాగేశ్వరరావు ఉన్నారు కాబట్టి ఇక ఒకరికి 100 అయితే ఇక నాగేశ్వరరావుకు మాత్రం అదే సినిమా తమిళ్లో మనిదన్ మారవిల్లై అనే పేరుతో అక్కడ జమినీ గణేషన్ నటించారు ఎన్టీఆర్ పాత్ర. ఈ సినిమా కూడా పెద్దగా పేరు రాలేదండి. నాగేశ్వరరావు కానీ 100వ సినిమా కూడా పేరు రాలేదు. ఆ రకంగా ఏఎన్ఆర్ ఎన్టీఆర్ 100వ సినిమాకు విలువ తగ్గిపోయింది. 100వ సినిమా పేరున హిట్ అనేది లేదు. ఇక వచ్చిందండి 74లో ది గ్రేట్ కృష్ణ గారి పిక్చర్ అల్లూరి సీతారామరాజు. రామచంద్రరావు గారు దర్శకత్వం వహించి మధ్యలో చనిపోతే తిరిగి కృష్ణ గారి దర్శకత్వం వహించారని తెలిసింది. ఈ సినిమా కృష్ణ జీవితంలో మొదటి స్థానం. తెలుగు ఫీల్డ్లో మొదటి 10 సినిమాల్లో ఒక సినిమాగా చెప్పుకోదగ్గ సినిమా. మన తెలుగు వారి వీరుడు, ధీరుడు, మన్యం ధీరుడితో తీసిన సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. కృష్ణ గారి 100వ సినిమా అల్లూరి సీతారామరాజు. ఇంకా సోన్ బాబు 78లో ఇచ్చిన నిండు మనిషి సరిగా జయచిత్ర నటించారు. దీనికి ఎస్డి లాల్ దర్శకత్వం వహించారు. అది 78లో రిలీజ్ అయినా కూడా హిందీ సమాధి సినిమా దృష్టిలో పెట్టుకుని తీశారు, రీమేక్ చేశారు, కానీ ఇది ఫ్లాప్ అయింది. ఇక కృష్ణంరాజు రంగూన్ రౌడీ 79లో దాసి జయప్రద చాలా బాగా ఆడింది, పర్వాలేదు. అక్కడ రంగూన్లోని తీశారని విన్నాం. అది ఆ రోజుల్లో మంచి కమర్షియల్ హిట్ అయింది, కానీ గొప్ప సినిమాగా దీన్ని తీర్చిదిద్దలేదు. అది కృష్ణంరాజు యొక్క రంగూన్ రౌడీ కథ. కానీ పాటలు బాగుంటాయి, మోహన్ బాబు కూడా ఉన్నారు, డ్యాన్సులు, సినిమా పర్వాలేదు. ఇక ఈయన చిరంజీవి గారి త్రినేత్రుడు సినిమా అది ఒక వేరే అంటే వీళ్ళ సొంత బ్యానర్ అంజనా ప్రొడక్షన్స్ అంటే వాళ్ళ తడిపైన ఉండేటువంటి అంజనా ప్రొడక్షన్ నాగేంద్రబాబు కలిసి సినిమా తీశారు. సినిమా డ్రగ్స్ను దృష్టిలో పెట్టుకుని తీశారు. భానుప్రియ గారు నటించారు, కోదండరామిరెడ్డి డైరెక్షను. 88లో రిలీజ్ అయిన సినిమా పెద్దగా ఆడలేదండి. ఇంకా 17లో శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి ద గ్రేట్ తెలుగువారు అసలు రాజ్యాన్ని విస్తరించాలి, మొత్తం దేశమంతా ఒక ఉండాలి అనేటువంటి తీసే సినిమా, గొప్ప సినిమా. క్రిష్ దర్శకత్వంలో శ్రేయ, హేమమాలిని నటించిన ఈ సినిమా తెలుగు వీరుడి యొక్క చారిత్రాత్మక కథ చాలా అద్భుతంగా ఉంటుంది. బాలకృష్ణ గారు చాలా బాగా చేశారు. నిజంగా ఇలాంటి సినిమాలు రావడం, మన తెలుగుదనం అంటే ఏమిటో సమాజానికి చూపడం ఈ సినిమా యొక్క గొప్పతనం. బాలకృష్ణ గారి యొక్క 100వ సినిమా ఇదండి మన తెలుగు సినిమాల 100వ సినిమా యొక్క చరిత్ర. నా వరకు వీరికి ఏదైనా మొదటి స్థానం ఇవ్వాలి, గొప్ప సినిమా అనిపిస్తే అది అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ గారిది, రెండవది బాలకృష్ణ గారి గౌతమీకరణ శాతకర్ణి సినిమా. ఈ 2 సినిమాలు 100వ సినిమాకు గుర్తింపు తెచ్చాయి. ముఖ్యంగా తెలుగు సీమలో ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. ఇక వచ్చారండి మన కింగ్ 100. ఆయనది ఇప్పుడు రాబోయే సినిమా కింగ్ 100. దానికి ఏ పేరుందో నాకు చాలా గోప్యంగా ప్రతిష్టాత్మకంగా తీస్తున్న నాగార్జున 100వ సినిమా. టబ్బు హీరోయిన్, రా భాస్కర్ తమిళ్ డైరెక్టర్. ఆయనకు కొత్త డైరెక్టర్లు పరిచయించడం అలవాటు కాబట్టి అవి హిట్ కూడా చేస్తారు. కాబట్టి ఈ సినిమా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అడుగడుగున ప్రతి విషయాన్ని ఆచితూచి ఆలోచించి సినిమా తీస్తున్నారని తెలిసింది. సంతోషం, మన వారు తెలుగువారు అందరినీ ఆదరిస్తారు. ఆ సినిమా గొప్పగా ఆడితే మరో సంతోషం. ఇంకొక 100 సినిమా, ఎందుకంటే ఇంకా భవిష్యత్తులో ఏ హీరోకు నెక్స్ట్ వెంకట్ ఉండొచ్చు, కానీ ఇంకా ఏ హీరోకు ఉండదు. ఎందుకంటే కొత్త హీరోల ప్రణాళిక అలా ఉంది, మోడర్న్ డేస్ అలా ఉన్నాయి, ఇంకా ఎక్కువ సినిమాలు ఉండవు.